నియోజకవర్గాలకు అలాట్ చేసినప్పుడు మీ అందరికీ కూడా ఈ యొక్క సమావేశం యొక్క ఆవశ్యకత, ఈ సమావేశాన్ని ఎందుకు మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఏ కార్యక్రమం కోసం చేసేదానికోసంగా మనం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఈ యొక్క శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నటువంటిది మీకు తెలియజెప్పే ఉంటారని అనుకుంటున్నాను. ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చక్కగా చేసినటువంటి సాక్షి యాజమాన్యానికి, ముఖ్యంగా మురళి గారికి, ధనంజయ రెడ్డి గారికి, ఇక్కడ తిరుపతి పట్టణంలో పుణ్యక్షేత్రంలో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా చేసినటువంటి మన శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రెండు 2009వ సంవత్సరం ఎన్నికల తరువాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. వాటిని మరింత వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వేదిక ఉన్నటువంటి వక్తలు కూడా చేస్తారు. నా వరకు నేను ఈ యొక్క కార్యక్రమం అంటే గడప గడపకు వైఎస్ఆర్ అన్నటువంటి కార్యక్రమం తలంపు ఎలా వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, చేయాలన్నటువంటి అవసరం ఏమొచ్చింది అన్నటువంటిది మీకు నేను చాలా ఒక 30 నిమిషాల పాటు విశదీకరించదలుచుకున్నాను. 2014వ సంవత్సరంలో ఎన్నికలు అయిన తర్వాత మనం ఊహించని విధంగా అధికారంలోకి రాకపోగా వివిధ కారణాల వల్ల, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ పట్ల, మన పార్టీ అధ్యక్షుల వారి పట్ల చేసినటువంటి దుష్ప్రచారం, మన యొక్క ఎన్నికల ప్రణాళిక, మన యొక్క హామీలు, ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళనందువల్ల తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి విధానం, ముఖ్యంగా అబద్ధపు హామీలన్నీ ఇచ్చి నెరవేర్చలేనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు 2014 ఒక సంవత్సర కాలం పాటు ముందు, అంటే 2013 నుంచే మనం ఈ రోజు ఏ రకంగానైతే చేస్తున్నామో అదే రకంగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క వ్యక్తిని ఎంపిక చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కన్స్ట్రక్టివ్గా చేసింటే పర్వాలేదు, కన్స్ట్రక్టివ్గా చేయాలి. వ్యూహాత్మకంగా కుట్రతో, కుతంత్రాలతో ఆ 175 మంది చేత ఏ రకంగా ప్రచారం చేయించారు అన్నటువంటిది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఈ 175 మంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిందో వారు ఆ నియోజకవర్గ ప్రాధాన్యతను బట్టి కొన్ని నియోజకవర్గాల్లో సంవత్సర కాలం పాటు, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే వారు బలహీనంగా ఉన్నారో అక్కడ సంవత్సర కాలం పాటు, ఎక్కడైతే వారు కొంచెం రిలేటివ్గా
పర్వాలేదని అనుకున్న స్థానాల్లో నియోజకవర్గాల్లో 9 నెలల పాటు 6 నెలల పాటు కనీసం అయితే 3 నెలల నుంచి 6 నెలల పాటు ఈ యొక్క వాలంటీర్స్ ద్వారా దుష్ప్రచారం చేయించడం జరిగింది. ఎంతటి దుష్ప్రచారం అంటే రెండు విషయాలు. ఒకటి, వాళ్ళ పార్టీ విధి విధానాలని ప్రచారం చేసుకోవడం ఒకటైతే, మన పార్టీ యొక్క విధి విధానాలని నెగటివ్గా చూపించడం ఇంకొక విషయం. మన పార్టీ అధ్యక్షులు నెగటివ్గా చూపించడం ఇంకొక విషయం. ఎంత దూరం తీసుకెళ్లారంటే ఈ 175 మంది ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అన్నటువంటిది దుష్ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి పుస్తకాన్ని ఒకదాన్ని ప్రచురించి, రాజా ఆఫ్ కరప్షన్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని ప్రచురించి 1,00,00,000 కోట్లు అన్నటువంటి దుష్ప్రచారం చేశారు. ఏమీ లేకుండానే భూతత్వంలో చూపించి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేశారు, దుష్ప్రచారం చేశారు. పల్లె పల్లెకు గడప గడపకు చేశారు. మన ఎన్నికల మేనిఫెస్టో కరెక్ట్ కాదు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాం. కొన్ని వందల వేల హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు. ఇది తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి విధానం. దురదృష్టవశాత్తు చాలా మంది ప్రజలు కూడా, చాలా మంది ఓటర్స్ అందరూ కూడా, ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పట్టణాల్లో నివసించేటటువంటి వాళ్ళు వారికి సహకరించి ఇన్ఫర్మేషన్ని, ఏ ఇన్ఫర్మేషన్ కేంద్ర కార్యాలయానికి కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం జరుగుతుంది, మీకు అందించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏ ఇన్ఫర్మేషన్ని మీ దగ్గర నుంచి కేంద్ర కార్యాలయం ఎదురు చూస్తుంది, ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పార్టీ ఎలా ప్రయోజనపడుతుంది, ఎలక్షన్స్ని మనం 2019లో ఎలా సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నటువంటిది ఒక 10 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. 670 మంది సేవాదళ సభ్యులకు అవసరాన్ని బట్టి ఎవరికైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా, ఎక్కడైతే స్మార్ట్ ఫోన్ లేదో అవసరాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ట్యాబ్లెట్స్ తెలిసి ఉంటుంది. ఈ ట్యాబ్, ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో మన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక యాప్ తయారు చేస్తుంది. యాప్ అంటే మీ స్మార్ట్ ఫోన్లో ఉండేటివన్నీ కూడా యాప్సే. వైఎస్ఆర్సిపి, జీజీ వైఎస్ఆర్సిపి అని ఆ యాప్ మీద ఉంటుంది. జీజీ వైఎస్ఆర్సిపి అంటే గడప గడపకి వైఎస్ఆర్సిపి అని అర్థం. ఈ యొక్క శిక్షణ పొందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క యాప్ నుంచి మొట్టమొదటిగా ఈ యాప్లో యాప్ ఓపెన్ చేయగానే, మీకు బహుశా కనపడదనుకుంటాను, యాప్ ఓపెన్ చేయగానే మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూజర్ నేమ్, మీ యొక్క పాస్వర్డు మీరు టైప్ చేసి దానిలో లాగిన్ కావాల్సి ఉంటుంది. మొదట మీ యొక్క యూజర్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత రెండవ కాలంలో పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ తర్వాత లాగిన్ ఉంటుంది.
కింద లాగిన్ వదిలేసేయండి. రిజిస్టర్ ముందు మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలన్నప్పుడు మీ యూజర్ నేము పాస్వర్డ్ నొక్కి మీరు రిజిస్టర్ దగ్గర క్లిక్ చేశారని అంటే మీకు రెండవ యాప్లో మీరు రెండవ ప్లేస్కి వెళ్తారు. రెండవ ప్లేస్లో మీరు మీ యొక్క పూర్తి నేమ్ని మొదట్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ రెండవ యాప్లో సెకండ్ స్టేజ్లో మీ యొక్క పూర్తి నేమ్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ టైప్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ తర్వాత మీ జిల్లాని టైప్ చేయాల్సి ఉంటుంది. మీ జిల్లా తర్వాత మీ అసెంబ్లీ నియోజకవర్గ పేరుని టైప్ చేయాల్సి ఉంటుంది. మీ అసెంబ్లీ నియోజకవర్గం తర్వాత మీ యొక్క ఇంకొక 2 కాలమ్స్ కూడా ఉంటాయి. మీ యొక్క మండలం, ఎందుకనంటే ప్రతి మండలానికి 670 మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని మనం అధ్యక్షుల వారు నియమించదలుచుకున్నారు కాబట్టి మండలం కూడా ఇంకొక కాలం వస్తుంది. అక్కడ ఇంకా కాలం పెట్టలేదు, ఇంకొక కాలం కూడా వస్తుంది. ఆ కాలం తర్వాత మండలం తర్వాత గ్రామం వస్తుంది. గ్రామం తర్వాత పోలింగ్ బూత్ వస్తుంది. పోలింగ్ బూత్ కింద రిజిస్టర్ అనేటటువంటి ఒక మార్క్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు యాప్లో 3వ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. యాప్లో ఈ 3rd ప్లేస్లో మీ పాస్వర్డ్, మీరు ఒక పాస్వర్డ్ని 4 డిజిట్ పాస్వర్డ్ని, ఈ పాస్వర్డ్ మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఎవరి పాస్వర్డ్ వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. ఈ యొక్క మీ మొబైల్లో ఉన్నటువంటి యాప్ని వేరే ఎవరు యాక్సెస్ చేయకుండా, వేరే ఎవరు దానిలో ప్రవేశించి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించకుండా ఈ యొక్క పాస్వర్డ్ ఉపయోగపడుతుంది. మీరు 4 డిజిట్ పాస్వర్డ్ని మీరు దీనిలో టైప్ చేయాల్సి ఉంటుంది. చాలామంది వారి స్మార్ట్ ఫోన్ నుంచి కానీ ట్యాబ్ నుంచి కానీ కేంద్ర కార్యాలయంతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నటువంటిది పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ యాప్ను ఉపయోగించాలంటే మీ యొక్క పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీ యొక్క యాప్లో ఎంటర్ కావచ్చు. యాప్లో ఎంటర్ అయిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి మీకు మీ యాప్ ద్వారా మీ ఫోన్లోకి కానీ మీ ట్యాబ్లోకి కానీ కొంత రిలవెంట్, చాలా ముఖ్యమైనటువంటి డేటా మీరు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత ముఖ్యమైనటువంటి డేటా అంటే మీరు రాబోయేటటువంటి 4 నెలల నుంచి 6 నెలల వరకు గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం ఏదైతే చేపట్టబోతున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే పూర్తి వివరాలనంటే ఇక్కడ మీకున్నటువంటి 5 యాప్లో ఆ యొక్క స్థానంలో 5 బాక్సులు ఉన్నాయి. మొదటిది చూస్ ద యాక్టివిటీ అని ఉంది. దాంట్లో ఫస్ట్ మీరు D2D అని కానీ కొడితే డోర్ టు డోర్ అని అర్థం. ఆ తర్వాత EPIC డోర్ టు డోర్ అని అంటే మీరు మీ నియోజకవర్గాల్లో, మీ మండలంలో, మీ గ్రామంలో ఏ పోలింగ్ బూత్లో ఉన్నారు అన్నటువంటిది GPS ద్వారా మీరు అక్కడ ఉన్నారా, మీరు అక్కడ లేరా, మీరు అక్కడి నుంచి డేటా ఫీడ్ చేస్తున్నారా అన్నటువంటిది కూడా కనుక్కోవచ్చు. మీ యొక్క సమన్వయకర్తతో పాటు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ ఉంటే ఫోన్లో GPS ద్వారా మీరు ఎక్కడున్నారు అన్నటువంటిది కూడా కనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ డోర్ టు డోర్లో మీరు ఎక్కడ ఏ వీధిలో ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలిసిపోతుంది, తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఓటర్ కార్డు తీసుకోండి. మీ యొక్క ఓటర్ కార్డులోనే మీ ఓటర్ ఐడి ఉంటుంది, మీ ఐడి నెంబర్ ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీ ఫాదర్ పేరు ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది,
మీ యొక్క అడ్రస్ ఉంటుంది, మీ వీధి నెంబర్ ఉంటుంది, ఇంటి నెంబర్ ఉంటుంది, అన్ని వివరాలు కూడా దీనిలో ఉంటాయి. ఈ వివరాలన్నిటితో పాటు ముఖ్యంగా కొన్ని వివరాలు ఈ యొక్క ఓటర్ ఐడి కార్డులో ఉండవు. ఏ వివరాలైతే ఓటర్ ఐడి కార్డులో దొరకవో అటువంటి వివరాలని మనం జనాభా లెక్కలు సెన్సస్ లెక్కలు చేసేటప్పుడు ఏదైతే అడిషనల్గా కొన్ని వివరాలను ప్రభుత్వం సేకరించిందో ఆ యొక్క వివరాలను కూడా ఈ యొక్క యాప్లో పొందుపరచడం జరుగుతుంది. ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఇది చాలా డెలికేట్ అంశం. గ్రామానికి ఒక ఇంటికి వెళితే మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అని నన్ను అడగకూడదు. కానీ ఎవరు వర్గాలకి అన్ని జాతులకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం వివరాలను సేకరించడం ఉద్దేశం వేరే ఇంకేది కూడా. వివరాలైతే సామాజిక వర్గానికి ఏ రోజు ముందు రోజు ఏ డేట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, డేటు, నెల, సంవత్సరాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఏ రోజు అన్నటువంటిది. ఆ తర్వాత అసెంబ్లీ స్థానం మీ యొక్క యాప్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అసెంబ్లీ స్థానం ఎంట్రెస్ట్ చేసింది కాబట్టి అసెంబ్లీ స్థానం అన్నటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీ మండల్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మండల్ టైప్ చేసిన తర్వాత విలేజ్ మండల్ టైప్ చేయాల్సి ఉంటుంది. మొదటి సమావేశంలో 175 నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు ఉన్నారు. మీరంతా మనం అందరం కలిసి ఆయనకు ముందుగా రాజ్యసభకు ఎంపికైనందుకు అభినందనలు తెలియజేస్తూ రాజ్యసభకి ఒక సమర్థుడైనటువంటి పార్టీ ప్రయోజనాల్ని అక్కడ కాపాడగలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారిని పంపించినందుకు, ఎంపీ చేసినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనందరం కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరొక అంశం ఏంటంటే మీ అందరిని కూడా అభినందించాలి. పార్టీ శిక్షణా తరగతులు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేపట్టాలి. పార్టీ ప్రయోజనాలను వివిధ కోణాల నుంచి కాపాడుకునే విధంగా రాజకీయ అంతిమ లక్ష్యం ప్రజలకు సన్నిహితం కావటం, ప్రజాసేవ చేయటం అనే దానిలో ప్రక్రియలో ఎన్నికల్లో గెలవటం అనేది కూడా అంతే ప్రధాన వ్యక్తిగా అంశం కాబట్టి ఆ ధ్యేయాలను నిర్వర్తించడానికి ప్రతి నియోజకవర్గం నుంచి మీరు ప్రథములుగా ఈ మొట్టమొదటి బ్యాచ్లో రావటం మీ అందరిని కూడా అభినందించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీనిలో 2-3 విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నియోజకవర్గాల నుంచి మీ ఒక్కొక్కరు అంటే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం పార్టీ దృష్టికి తీసుకొని రావటం, పార్టీలో జరిగేటువంటి ప్రతి విషయం ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక సంధానకర్తలుగా మీరు ఒక ప్రిన్సిపల్ అంబాసిడర్స్గా పనిచేయబోతూ ఉన్నారు. ప్రిన్సిపల్ కమ్యూనికేటర్స్. ఎంతో నీతి మరియు నిజాయితీ నిబద్ధత ఉంటేనే కానీ కత్తి మీద సాము లాంటి ఈ బాధ్యతలు నిర్వహించలేం. కత్తి మీద సాము అని నేను ఎందుకంటున్నానంటే మీ నియోజకవర్గానికి ఒక్కరిని మిమ్మల్ని సేవాదళం నుంచి కానీ మిగతా ప్రముఖమైన వ్యక్తులను కానీ ఎంపిక చేసి మిమ్మల్ని తీసుకొచ్చారు. అంటే నియోజకవర్గానికి మీరు సర్వస్వం మాత్రం కాదు. నియోజకవర్గం అంటే పార్టీ నాయకత్వానికి లోబడే మనం పనిచేస్తాం తప్ప వాళ్ళకి సమాంతరంగా మాత్రం మనం పనిచేయం. ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడ కూడా
పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు రావడానికి మనం కారకులు కాకూడదు. అంతర్గతంగా ఎక్కడన్నా విభేదాలు ఉండేటట్టయితే పార్టీ దృష్టికి తీసుకొచ్చేదానికే మనం పనిచేయాలి. సో ఈ క్రమంలో తప్పకుండా మనం కొన్ని నిబంధనలు కూడా పాటించవలసి ఉంది. ప్రధానంగా మీరు ఒక రిసోర్స్ పర్సన్స్, చాలా నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తారు. అటు రాజకీయం మీద కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద కానీ, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అనేక పార్టీలు, ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలు, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు, ఏ పార్టీ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సమాచారం, వీటన్నిటిని మీరు సేకరించే సమాచారానికి మాత్రం బౌండరీస్ లేవు, కానీ మీ విధి నిర్వహణలో మాత్రం బౌండరీస్ ఉన్నాయి. విధి నిర్వహణలో బౌండరీస్ ఎందుకు ఉన్నాయంటే, మనం ఒక పరిధిలో పనిచేస్తున్నాం. మన పరిధి, మనకు ఉంచినట్టు వృత్తం ఏంటి? పార్టీని బలోపేతం చేయాలి, రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా మన పార్టీని తీసుకెళ్లాలనేది ప్రధానమైన అంశం. ఆ అంశాన్ని నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనం సహించేటువంటి సహనం, ఓర్పు, ఇవన్నీ కూడా మనకి అలవాటు చేసుకోవాలి. ఇమ్మీడియట్గా రియాక్ట్ కావటం, ఎదుటి వాళ్ళని నొప్పించడం అనే దానికి మనం చాలా దూరంగా ఉండాలి. నేను ఈ ప్రత్యేకమైన అంశాలు 2-3 ఎందుకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నానంటే, మనం ఎక్కడా కూడా పార్టీని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఇవ్వకూడదు. పార్టీని బలోపేతం చేయటమే మనం చేయవలసిన కార్యక్రమం. దీనిలో పార్టీలో ఒక హైరార్కీ అక్కడ ఉంటుంది. పార్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ, కోఆర్డినేటర్ కానీ, అట్లనే జిల్లాకు వచ్చేప్పటికి దానిలో ఇంకా జిల్లా నాయకత్వం వరకు, నియోజకవర్గంలో ఈ పార్టీలో ఉన్నటువంటి పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడి నుంచి మండల స్థాయిలో ఉండేవాళ్ళు, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో, ఏ ఒక్కరితో కూడా మనకి క్లాష్ రాకూడదు. మనం న్యూట్రలే. ఇప్పుడు నా చేత ప్రసంగించమని చెప్పినటువంటి పాఠం వెనుక సరిగ్గా 42 సంవత్సరాల క్రితం 1975 జూన్ 26 ఇదే సమయంలో, ఆ రోజు గురువారం, ఈరోజు ఆదివారమే కదా, సరిగ్గా ఇదే సమయంలో విపరీతంగా పోలీసుల లాఠీల దెబ్బలకు నేను గురవుతున్నటువంటి సమయం. ఎమర్జెన్సీలో ఈరోజే సరిగ్గా ఎమర్జెన్సీని ప్రకటించటం జరిగింది. ప్రకటించినటువంటి తొలి నిమిషాలలోనే అరెస్టు కాబడ్డటువంటి యువకుణ్ణి నేను. ఆ రోజున ఎమర్జెన్సీలో అరెస్టు కాబడ్డటువంటి దాదాపు 37,000 మంది రాజకీయ ఖైదీలలో అత్యంత పెద్ద వయస్కులు మొరార్జీ దేశాయ్ గారైతే, అత్యంత పిన్న వయస్కునిగా నేను నమోదు కావటం జరిగింది. ఇది ఈ క్షణాన, సరిగ్గా ఇదే క్షణాన జరుగుతున్నటువంటి ఆ లాఠీ దెబ్బల్లో నా నడుము కాస్త వంగి ఉండవచ్చు, నా వెన్నుముక మాత్రం చాలా నిటారుగా నిలబడ్డది. భవిష్యత్తు పట్ల, సమాజం పట్ల ఏ విధంగా నన్ను నేను మలుచుకోవాలో
తీర్చిదిద్దుకోవటానికి ఓ ప్రసంగ పాఠం ఆ రోజున జరిగినటువంటి లాఠీ దెబ్బ. ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రసంగం రోజా చేసి ఉండాలి. తను రాకపోవటం కారణంగా నాకు ఈ అవకాశం లభించింది. ఇక్కడికి వచ్చినటువంటి నా సోదర సమానులైనటువంటి సేవాదళ్ సభ్యులకందరికీ కూడా మీకు ఏం చెయ్యాలా అన్నటువంటి విషయం మీద చెప్పటం జరిగింది. మిమ్మల్ని కేవలం పార్టీ తన అవసరాల కోసమని వాడుకోవటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం లేదు. రేపు మనం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసమని రేపటి నుంచి అహర్హము పనిచేసేటువంటి మీకందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాలా అన్నటువంటి నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్నటువంటి విషయం. ఎందువల్లంటే మీరు రేపటి నుంచి ఈ పార్టీకి పూర్తిగా అంకితమై అత్యధిక సమయాన్ని పార్టీ నిర్వహణ కార్యక్రమాల పట్ల మీ సమయాన్నంతా కూడా వెచ్చించేటువంటి బాధ్యతను మీరు తీసుకోబోతున్నారు. మిమ్మల్ని వాడుకొని వదిలేసేటువంటి తత్వం రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లేదు అని తెలియదు. నేను ఏదైతే చెప్పానో 42 సంవత్సరాల క్రితమనని, నేను ఈరోజు నిర్బంధానికి తీసుకుంటే నన్ను సరిగ్గా ఒక 2 నెలల తర్వాత రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారిని కూడా అదే నిర్బంధంలోకి తీసుకోవటం జరిగింది. 42 సంవత్సరాలుగా ఆ కుటుంబం యొక్క ఆలనని, వాళ్ళ యొక్క అనునయాన్ని, ఆదరణని చూసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ భవిష్యత్తుకు ఏ విధమైనటువంటి ఢోకా ఉండదు అని చెప్పటానికి ఈ సందర్భాన్ని నేను వాడుకుంటున్నా. పోరాట పటిమ అది రాజశేఖర్ రెడ్డి రక్తంలో అణువణువు ప్రవహించినటువంటిది, మనకందరికీ వారసత్వంగా ఇచ్చినటువంటిది. భారతదేశంలోనే ఇప్పుడు రాజకీయ పరంగా ఒక వైచిత్రి కొనసాగుతున్నది. తమతో విభేదించినటువంటి వాళ్లను ప్రత్యర్థులుగా గణించకుండా శత్రువులుగా భావించేటువంటి ఒక కొత్త రాజకీయ తాత్వికతకి తెరలేపింది తెలుగుదేశం పార్టీ. రాజకీయాలలో అభిప్రాయాల్ని విభేదించేటువంటి వాళ్లతో నీ అభిప్రాయంతో నాకు పొసగటం లేదు, నీ ఆలోచనల వలన ప్రజలకు మేలు జరగటం లేదు, నీ ఆలోచనలు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి కనుక నీ పాలన పోవలసినటువంటి అవసరాన్ని ప్రజాస్వామ్య గొంతుక వినిపించేటువంటి బాధ్యతని మేము తీసుకున్నాము అని నినదించే వాళ్ళనందరినీ కూడా శత్రువులుగా భావించేటువంటి రాజకీయ యవనికను చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. తనతో విభేదించేటువంటి వాళ్ళెవ్వరైనా కూడా వాళ్ళు పూర్తిగా ప్రజాద్రోహులుగానో
ప్రజా కంటకులుగానో వీలైతే వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహులుగానో చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఆయనేమో నిరంతరం నేను చండ్ర రాజేశ్వరరావు గారిని చూశా, సుందరయ్య గారిని చూశా, బెజవాడ గోపాల్ రెడ్డి గారిని చూశా, లచ్చన్న గారిని చూశా, విజయభాస్కర్ రెడ్డి గారిని చూశా, ఇంతమంది గొప్ప వాళ్ళందరితోనూ పనిచేసినటువంటి నేను ఈ రోజున ఈ సంఘ విద్రోహ శక్తులతో పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది అని ఏమాత్రము కూడా జంకు బొంకు లేకుండా నేను చెబుతున్నటువంటిది అబద్ధం అని తెలిసి కూడా చెప్పటానికి ఏమాత్రము కూడా వెనుకాడటం లేదు. దానికి కారణం తనలో నిరంతరము ఉన్నటువంటి అధికార లాలస. ఆ అధికారం కోసమని ఎన్ని అడ్డదిడ్డమైనటువంటి హామీలు వాగ్దానాలు చేయటమే కాకుండా అధికారం నిలుపుకోవటం కోసమని, తన భద్రతను కాపాడుకోవటం కోసమని తనను విభేదించేటువంటి వాళ్ళెవ్వరి పట్లనైనా నిరంతరం ఒక సామూహికమైనటువంటి దాడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ చాలా సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా ప్రముఖులైనటువంటి పెద్దలు ఉన్నారు, మురళి గారు లాంటి వాళ్ళు. చంద్రబాబును వ్యతిరేకించేటువంటి వాళ్ళు వాళ్ళ గొంతు చిన్నదైనప్పుడు తనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా చాలా బలంగా వినిపించినట్టుగా కనపడుతుంది. మనకు గమనించినట్టు ఉంటారు మీరు. అంటే ఉదాహరణకు ఏ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే లోక్సత్తాకు సంబంధించినటువంటి వాళ్ళు, అధికారానికి బహుదూరంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా అధికారానికి ఎన్నటికీ రానటువంటి వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలను చంద్రబాబుతో విభేదించినా కూడా చాలా ప్రముఖంగా వార్తలుగా చోటు చేసుకుంటాయి. కానీ ప్రజాస్వామ్య గళాన్ని చాలా బలంగా వినిపించేటువంటి శక్తుల యొక్క ప్రాధాన్యతని ఏమాత్రము కూడా గుర్తించినటువంటి సంఘటనల్ని మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి విషయం ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం పట్ల నాకు నమ్మకం ఉన్నది అని చెప్పుకోవటానికి అది పనికొచ్చే విధంగా, కానీ దాని వెనక ఒక దురుద్దేశం ఉన్నది. ఎవరైతే అధికారానికి అతి దగ్గరగా నీ అధికారాన్ని పడదోసి నీవు చేస్తున్నటువంటి అన్యాయం మీద నిరంతరం పోరాటం చేసేటువంటి వాళ్లకు స్థానం కల్పించకుండా ఉండటం కోసమని నీవు చేసేటువంటి దాడే కాకుండా నీకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాలలో వాళ్లకు చోటు కూడా లేకుండా చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. మేమందరము కూడా రాజశేఖర రెడ్డి గారి గొడుగు కింద పనిచేసినటువంటి వాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి శాసనసభ్యునిగా ఉన్న రోజులలోనే ఆయన ఏదో ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన పంచన చేరినటువంటి వాళ్ళం కాదు. ఆయన ఏమవుతాడో కూడా మాకు తెలియదు. కానీ వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, ప్రేమ చూపించేటువంటి మనిషి, అభిమానం అన్నది తెలిసినటువంటి వ్యక్తి, ఆదరణ అంటే ఆచరణలో నిరూపించేటువంటి మనస్సున్నటువంటి మనిషి. తను కాంగ్రెస్ రాజకీయాలలో కొనసాగినప్పుడు కూడా తనను కూడా అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి రోజులలోనే రాజశేఖర రెడ్డి నిరంతరం చేసేటువంటి పోరాటాల ద్వారానే తనను తాను మలుచుకున్నాడు, వెలిగినాడు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య
పేరుతో చెప్పుకుంటున్నటువంటి ఈ రాజకీయాలలో పోరాటం అత్యంత తేలిక అన్నటువంటిది నా అభిప్రాయం. పోరాటానికి పెద్ద కష్టపడాల్సినటువంటి పని కూడా లేదు. ఎందువల్లంటే మేము చేసినటువంటి పోరాటాలు చావు బ్రతుకుల సమస్యగా ఉండి వచ్చినటువంటి మాకు ఇవి పోరాటాలుగా కూడా కనపడవు. అయినా ఈ పోరాటాలు కూడా పెద్ద కష్టమైనటువంటి విషయాలేమీ కావు. మనకు కావాల్సింది వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా మన నాయకుని పట్ల, మన పార్టీ పట్ల నిజమైనటువంటి అంకిత భావం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నేపథ్యాన్నంతా ఏ విధంగా తయారు చేశాడంటే అవసర సంబంధాలు తప్ప ఏ ప్రేమతో కట్టేటువంటి కట్టడాన్ని చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా చేయలే. అందుకే చంద్రబాబు నాయుడు గారి వెనుక మీరు జాగ్రత్తగా ఈ 40 సంవత్సరాల కాలం 37 సంవత్సరాల కాలం గమనిస్తే కనీసం ఇద్దరు కూడా చంద్రబాబు వెనకల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగే వాళ్లను చూడలేదు. ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కనీసం అంటే 80% మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాల క్రితం అతనితో లేరు. కనీసం 40% క్యాబినెట్ సభ్యులంతా కూడా అతని పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నటువంటి వాళ్లే. కానీ చంద్రబాబు నాయుడు కావాల్సింది అధికారం తప్ప మరొకటి లేదు. తాను అధికారంలో ఉంటే వీళ్ళు ఎలా ఉన్నా కూడా పర్వాలేదు అనుకునేటువంటి మనిషి. దానికోసమని ఎన్ని అబద్ధాలు చెప్పైనా, ఎన్ని మోసాలు చేసైనా కూడా దాన్ని కాపాడుకోవటం కోసమని అన్ని రకాలైనటువంటి కుత్సిత రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ కట్టడం ప్రేమ. వాళ్ళు ప్రేమ, ఆత్మీయత, అభిమానం, అనురాగం అనేటువంటి ఒక జిగటతో మనల్నందరినీ కూడా అలా కప్పుకొని ఉంటారు. మేమంతా కూడా రాజశేఖర్ రెడ్డితో గత 40 ఏండ్లుగా ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నామంటే ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళే, నేను కానీ, సాయిరెడ్డి గారు కానీ, రాంబాబు గారు కానీ, మేమందరము చాలా సుదీర్ఘమైనటువంటి కాలం నుంచి మా నారాయణ స్వామి గారు కానీ మేమందరము చాలా సుదీర్ఘ సమయం నుంచి ఎందుకు ఇంకా కొనసాగుతున్నాము అంటే మా మధ్యన నడిచింది రాజకీయం కంటే కూడా, అవసర బాంధవ్యం కంటే కూడా ఆ ప్రేమ అన్నటువంటి మధురమైనటువంటి పదార్థం, ఆ స్నేహం అన్నటువంటిది. దానితో మనం రాజశేఖర్ రెడ్డి ఏ రకమైనటువంటి ఆలోచనలతో కొనసాగాడో, తన రాజకీయ జీవితాన్ని సాగించినాడో, తనను వ్యతిరేకించినటువంటి అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లతోనైనా తనతో వెన్నంటి నడిచినటువంటి ప్రతి ఒక్కరిని ఆ స్నేహంతో కట్టివేసుకున్నాడు. కాంగ్రెస్లోనైనా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నడిచినటువంటి ప్రభుత్వాల పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆ పోరాటంలో భాగంగా 93వ సంవత్సరం తనకున్నటువంటి మొత్తం ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ అంతా కూడా కుప్పకూలే విధంగా విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినా చెలించలేదు, బెదరలేదు రాజశేఖర్ గారు. వీటిలన్నింటికీ కూడా నేను చాలా ప్రత్యక్ష సాక్షిని. ఎప్పుడు 78 నుంచి తన రాజకీయ జీవితంలో జరిగినటువంటి ప్రతి మార్పుకి ఏ రోజు కూడా జరిగేటువంటి నష్టానికి తనకు ఆర్థికపరమైనటువంటి నష్టమైన, రాజకీయపరమైనటువంటి నష్టమైన, తాను నమ్ముకున్నటువంటి
ఆలోచనలకు భిన్నంగా ఒక్కరోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు వ్యవహరించలేదు. ఇక్కడ నేను పదే పదే రాజశేఖర్ రెడ్డిని గురించి మాట్లాడుతున్నానంటే దాని కొనసాగింపే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవటం. కేవలం ఉదాహరణ కోసమనే నేను రాజశేఖర్ రెడ్డి గారి పేరు వాడుతున్నాను. ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కనుకనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు రుణమాఫీని ప్రకటిస్తే చాలా బాగుంటుంది అని చెబితే అబద్ధం చెప్పి రాజకీయ అధికారం సంపాదించటం న్యాయమా అన్నా నేను అలాంటి పనులు చేయలేను అని అధికారానికి కూడా దూరమై ప్రతిపక్ష స్థానంలో కూర్చోవటానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారు తన 34-33 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో నిరంతరం తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేస్తూనే వచ్చాడు. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు నిరంతరం పోరాటమే ధ్యేయంగా బ్రతికినాడు. ఇంతకుముందు మీ బాధ్యతల గురించి, మీ పరుదుల గురించి చాలా వివరంగా మరి సాయిరెడ్డి గారు అయితేనేమి, ఉమారెడ్డి గారు అయితేనేమి, కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నిఘా నేత్రాల మీద, అంటే సమాచారాన్ని బైపాస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అందించగలిగినటువంటి శక్తి మాకన్నా కూడా మీకు ఎక్కువ ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోండి. నియోజకవర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ కారణాల వల్ల వచ్చినప్పుడు సరే మాతో ఫోటోల్లో కనపడవచ్చు, మేము వారి పక్కన కనపడవచ్చు, కానీ అంతర్గతంగా వారి దృష్టిలో మీరుంటారు. మీరు చెప్పేటటువంటి విషయాలను ఆయన చాలా ఎక్కువ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎంత క్వాలిటేటివ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇవ్వాల్సి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. నిరంతరం నాకు ఒకటైతే గుర్తొస్తుంది, ఒక స్లాబ్ వేయడానికి చాలా మంచి సిమెంట్ వాడతాం, మంచి ఇసుక కూడా వాడతాం, మంచి కంకర కూడా వాడతాం. ఐరన్ లేకోకుండా స్లాబ్ వేస్తే ఎంత మంచిగా వాడినా ఎప్పుడో టప్పన కూలిపోతుంది. కానీ సరైన పాళల్లో మెష్ చేసి ఐరన్ని వాడి మెష్గా కట్టి మనం చేస్తే అది చాలా కాలం నిరంతరం ఉంటుంది. అలాంటి ఐరన్ లాగా మీరు భవిష్యత్తులో ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే చాలా కీలకమైన బాధ్యతలు మీ మీద పెట్టడం జరుగుతుంది. మీరేదైనా పొరపాటు చేస్తే ఐరన్ లేని స్లాబ్ లాగా కూలిపోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని దయచేసి మీరు మరిచిపోవద్దని సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అంత బృహత్తరమైనటువంటి బాధ్యతను నిర్వహించవలసినటువంటి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్షన్ అయ్యేటటువంటి సందర్భాలు కూడా మీకు ఉంటాయి. వీటన్నిటినీ కనిపెట్టి నిరంతరం ప్రజల మధ్యన మీరు పనిచేస్తూ మన నాయకుడికి సమాచారాన్ని అందించవలసినటువంటి కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద పెడుతున్నప్పుడు మొదటి సమావేశంలో కొన్ని విషయాలు మీతో చర్చించుకునేటటువంటి అవకాశం, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మిత్రులు కల్పించారు. సాక్షికి సంబంధించినటువంటి మరి మురళి గారు అయితేనేమి, ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి, నిజంగా దేన్ని అనుసరించి ఎవరెవరిని సెలెక్ట్ చేశారో వారికే తెలియాలి. నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను మొన్న నిలబడి ఓడిపోయాను. ఇప్పటికీ కోఆర్డినేటర్గా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎలా సెలెక్ట్ చేశారో ఏంటో నాకు తెలియదు. అంటే చాలా జాగ్రత్తగా పొలిటికల్గా మా అభిప్రాయాలకు అనుగుణంగా చేస్తే ఇబ్బంది పడతామేమోననే ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా, మేము జనరల్గా ఏం చేస్తామంటే మమ్మల్ని ఎవరైనా పంపించమంటే, పేరు పంపించమంటే బాగా పాపులర్ అయిన వాళ్ళని పంపిస్తాం. పాపులర్ అయిన వాళ్ళు ప్రజల్లో అర్థమైపోతే వారు సమాచార సేకరణ అంత సులువుగాను మంచి క్వాలిటేటివ్ సమాచారము అందదేమోననేటువంటి ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్తోనూ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతోనూ సంప్రదించి జరిగినటువంటిది కాదు. ఒక ప్రత్యేకమైన ఏజెన్సీతో
అన్ని జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసినా ఇందాక ఉమారెడ్డి గారు చెప్పినట్టుగా కోఆర్డినేటర్స్కి భిన్నంగానో శాసనసభ్యులకు భిన్నంగానో మన పార్టీకి సంబంధించిన వారికి భిన్నంగానో వ్యవహరించేటటువంటి పనులు దయచేసి చేయకోకుండా పార్టీని మరింత పటిష్టవంతంగా నిర్మించడానికి కావలసినటువంటి సమాచారాన్ని ఇంటెలిజెన్సీ రూపంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అధినాయకత్వానికి అందించవలసినటువంటి బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తెరిగి ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉన్నదని మీకు సూచనప్రాయంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా చాలాసార్లు మరి ఇంకా దశల వారీగా మరి ఈ వ్యవస్థను తయారు చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక మరి వీరి దగ్గర ఉన్నది. అది దశల వారీగా వస్తుంది. ఇది సైమల్టేనియస్గా ఎన్నికల వైపు తీసుకువెళ్తుంది. మీ ఇచ్చే సమాచారం రేపు యుద్ధరంగంలో గెలవడానికి, శత్రువుని జయించడానికి బ్రహ్మాండమైనటువంటి అస్త్రాలుగా మీ సమాచారం పనికొచ్చే విధంగా ఉంటుందనే ఆశాభావంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ విధానాలు లక్ష్యాలు అని. లక్ష్యం విధానాల కన్నా ముందు లక్ష్యం వెనుక నుంచి వస్తాను. లక్ష్యం ఏమిటి అంటే అధికారం కాదండి. లక్ష్యం ప్రజాసేవ. లక్ష్యం రాజశేఖర రెడ్డి గారి విధానాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడం. రాజశేఖర రెడ్డి గారి విధానాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడం అంటే, రాజశేఖర రెడ్డి గారి విధానాలు ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విభిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పటికీ కూడా వాటికన్నా ధీటుగా పరిపాలన చేసి కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించి రెండవసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనుడు వీరుడు రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, బ్రహ్మాండమైనటువంటి హామీలు చేశారు. హామీలన్నీ అమలవుతాయని ప్రజలు భ్రమపడ్డారు. ఆయన భుజాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కించారు. ఎన్ని హామీలు నెరవేరుతున్నాయో, ఎన్ని హామీలు అమలవుతున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు, అశేష ప్రజానీకానికి కూడా తెలుసు. ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నానంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీలను మాత్రమే కాదు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చినటువంటి ఘనుడు. అలాంటి విధానాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాలి. నేను అనుకుంటూ ఉన్నా, మీరు కూడా అనుకోవచ్చు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ విధానాలే కదా రాజశేఖర రెడ్డి గారు ఆచరింపచేసింది అని. ఇందాక మిత్రుడు కరుణాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్య గారు, భవన వెంకటరామరెడ్డి గారు, ఇలా చాలామంది, నాకు ఊహ వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. నేనేదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుణ్ణనో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తిగానో నేను చెప్పడం లేదు. అందరూ ముఖ్యమంత్రులు వేరు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేరు. ఎందుకంటే ఇందిరాగాంధీ దయ వలన, ఇందిరాగాంధీకి అమితమైన ప్రేమాభిమానాలు చూరగొనడం వలనో, ఇందిరాగాంధీ గారి ఆశీస్సులు పొందడం వలనో, లేదా రాజీవ్ గాంధీ గారి ఆశీస్సులు పొందడం వలనో ముఖ్యమంత్రులైన వారిని చూశాం. వారందరూ ఆకోవకు చెందినవారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసాలు చేసి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోని మనం చేస్తున్నాం. ఈ దేశంలో, బహుశా ప్రపంచంలో కూడా 1600 కిలోమీటర్లు మండు టెండలో నడిచి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నాడు అంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి అని మనం చేస్తున్నాం. గొప్ప విషయం ఏమిటంటే, గాలిలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రులైన వారు ఉన్నారు. కానీ
గాలికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని నందమూరి తారక రామారావు గారి వారసునని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ పరిపాలనని ఫటాఫంచలు చేసి మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనుకున్న రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భుజాల మీద కాంగ్రెస్ పార్టీని వేసుకుని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనుడని మనం చేస్తున్నాం. అదే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చివరి అధికారం మళ్ళా వచ్చే అవకాశమే లేదు, చరిత్రలో చూసుకోమని మనం చేస్తాం. మళ్ళా రాదు, ఎవరికి కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదు. మరి మాట్లాడితే కంతో పుట్టినటువంటి రాజకీయ పార్టీ. నేను లేదా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు బాధపడే అంశం ఏమిటంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆయన అత్యంత సన్నిహితంగా అత్యంత ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తుల్లో మేము కొందరు. ఆయనతో పాటు 1600 కిలోమీటర్లు అడుగులో అడుగు వేసి నడిచేటటువంటి అదృష్టం కలిగిన వారిలో మేము ఒకలం. ఎదుటి వాళ్ళు మనం దాడి ఎలా చేస్తారో, ఏ విధంగా వస్తారో, మన దేశానికి చొచ్చుకొని ఎలా వస్తారో అని చెప్పేసి నిఘా వర్గాలు ఇస్తారు. ఆ నిఘా వర్గాలతోటి మన దేశ ఇండియన్ ఆర్మీ ముంగలికి తదుపరి కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి మన పార్టీ, మన అధ్యక్షుల వారు ప్రజలకు ఏ విధంగా సేవ చేయడానికి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఒక ఇండియన్ ఆర్మీ నిఘా వంటి వాళ్ళమని నేను అనుకుంటున్నాను. ఆ బాధ్యత మనకి ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు పెద్దలు తెలియజేస్తున్నాను. కొద్దో గొప్ప కష్టాలు పడుతున్నాం. ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని ఇబ్బందులు గురి చేస్తున్నారు. అంతేకాకుండా మనం వానాకాలంలో చూసినట్లయితే ప్రతి చెరువు నిండా నీళ్లుంటాయి. కొన్ని సమయాల్లో ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీళ్లుంటాయి. ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నటువంటి చెరువులు లాంటి వాళ్ళం. వానాకాలంలో ప్రతి చెరువుల్లో నీళ్లుంటాయి, మునిసిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూలింగ్లో ఉండే పార్టీకి 100 మంది వెళ్ళిపోవచ్చు. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటున్నాడు మన పార్టీ నుండి కొంతమంది వెళ్ళిపోతున్నారు, మన పరిస్థితి ఏందనేసి. ఏమీ కాదు, రాబోయే రోజులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విన్నపం ఏంటంటే దేశం మనకేం చేసింది కాదు, మనం దేశంకి ఏం చేసామని కావాలా. పార్టీ మనకేం చేసిందని కాదు, మనం పార్టీకి ఏం చేస్తున్నామని కావాలా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆ పార్టీలోకి పోయినావు నువ్వు పోగొట్టుకున్నావు, ఆ పార్టీలోకి పోయినా పోగొట్టుకున్నావు అంటున్నారు. ఒక పార్టీ అంటే మనం ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నామని ముందుగా ఆలోచించాలా. మనం సంపాదన కోసం రావడం లేదు. ఈ పొద్దు రాజకీయాలంటే ప్రజల కోసం మనం చేసే సేవకు ఒక అవకాశం. అటువంటి అవకాశం కోట్ల మంది ప్రజల్లో మనకు కలిగినందుకు మనందరూ ఆనందపడాలా. అది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కింద మనం పనిచేస్తున్నామంటే గర్వంగా ఫీల్ అవ్వాలని తెలియజేసుకుంటూ, పిలిచినటువంటి సాక్షికి సంబంధించినటువంటి ఏ సాక్షి తరపున పిలిచారో ధనంజయ రెడ్డి గారు, మురళి గారు వేదిక మీద కనపడడం లేదు. కానీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనేక అంశాలపై చర్చ జరుపుతున్నారు. చాలా అంశాలపైన కూడా డిస్కస్ చేస్తున్నారు. గడప గడప కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని సాయిరెడ్డి గారు వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి ఉమారెడ్డి గారు వివరించారు. పోరాట పటిమ, జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలపై పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు వివరించారు. ప్రతి మనిషి కూడా ఒక ఆశ ఉంటుంది. ఈ ప్రయోజనాలు కూడా 2 రకాల మీకు ఆలోచనలు ఉంటాయి. ఓకే, మా బాధ్యతలు చెప్తున్నారు, మా కర్తవ్యాన్ని బోధిస్తున్నారు, పార్టీ స్థితిగతులు వివరిస్తున్నారు, మేము ఎలా ముందుకెళ్లాలో చెప్తున్నారు. చేయడానికైతే సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడి దాకా వచ్చారు అంటే, అంతకన్నా మించి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అంటే ఎంతో కొంత మీకు రాజశేఖర గారి కుటుంబం పైన, రాజశేఖర గారి పైన కావచ్చు, జగన్మోహన్ గారి పైన కావచ్చు, పార్టీ పైన కావచ్చు, కొందరికి సాక్షితో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు, ఏ కారణం చేతైనా ఇక్కడ దాకా మీరు ఆసక్తి చూపించిన తర్వాత మేము సెలెక్ట్ చేయడం జరిగింది.
ఒకసారి ఆసక్తి చూపించినాక వాళ్ళు సెలెక్ట్ చేసిన ఇక్కడ దాకా వచ్చారంటే అల్టిమేట్గా పార్టీ పైన రాజశేఖర్ కుటుంబం పైన మీకు సదభిప్రాయం ఉందని లెక్క. అంటే మీరందరూ కూడా పార్టీ కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కూడా ఉంది, తపన ఉంది, తాపత్రయం ఉంది, ఏదో చేయాలనే కోరిక ఉంది. కానీ ముందు మీ భవిష్యత్తు గురించి పెద్ద ఆలోచన కూడా ఉంది. మీరు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు అనుకుంటా నేను. ఒకటి వచ్చి ఇప్పుడు వచ్చే ప్రయోజనాలు ఏంటి, భవిష్యత్తులో గవర్నమెంట్ వచ్చినాక మాకు వచ్చే ఉపయోగం ఏంటి, ఈ రెండు అంశాలు కూడా బయటికి వ్యక్తపరిచినా పరచకపోయినా మేము మెదులుతూనే ఉంటాయి. ఈరోజు మేము బాధ్యత తీసుకుంటాం, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కాదు, అందరూ కూడా జీవితంలో సెటిల్ అవుతున్న వాళ్ళు, జీవిత పోరాటంలో పరిగెడుతున్నటువంటి వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పిల్లలతో సంసారం సాగిస్తున్న వాళ్ళు. ఓకే, పార్టీ మీద ఇంత అభిమానం ఉంటాం, పార్టీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ కుటుంబానికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా మనకి ఈరోజు సహాయపడతారు, భవిష్యత్తులో మాకు ఏ రకంగా మా కష్టానికి గుర్తింపు ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం మీలో ఉంటుంది. అది నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా అందరిపైన. ఎందుకంటే అది నివృత్తి కానంత వరకు ఏదో ఒక మీ రాజకీయ తరగతికి మీరు వచ్చి వెళ్ళినట్టు, సర్పంచులకి ఎంపీటీసీలకి శిక్షణా తరగతుల్లాగా ఆ రోజుకి ఆ రోజు వచ్చి వెళ్ళినట్టు ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ నిజంగా చెప్తున్నాం, ఇది ఒక్కరికో వచ్చిన ఆలోచన కాదు. వేదిక ముందున్న వాళ్ళకో, సాక్షికి సంబంధించిన వాళ్ళకో ఇది వచ్చినటువంటి ఆలోచన కాదు. ఇది సాక్షాత్తు జగన్మోహన్ గారికి వచ్చినటువంటి ఆలోచన. జగన్మోహన్ గారి నోట్లో నుంచి వెళ్ళినటువంటి మాటలు ఇలా అపాయింట్ చెయ్యాలి అని. ఆయనకు ఒక బలమైన లక్ష్యం ఉంది. అందుకే మురళి గారికి, ధనంజయ రెడ్డి గారికి ప్రత్యేకంగా వారికి దీనికి సంబంధించినటువంటి సూచనలు చేయడం జరిగింది. వారిద్దరూ కూడా స్పష్టంగా తను చెప్పినటువంటి మాట ఏంటంటే, పార్టీలో సంబంధించి గ్రూపుల కింద ఉన్న వ్యక్తులను మనం ప్రోత్సహించడం కాదు, పార్టీకి అభిమానంగా ఉండి, పార్టీపై అభిమానంగా ఉండి, పార్టీనే జగన్మోహన్ గారిని మనం కేంద్రీకరించుకొని దృష్టిలో ఉంచుకొని గ్రూపులకు అతీతంగా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించి నియోజకవర్గాల్లో పార్టీని సమన్వయపరిచి పార్టీకి సహకారం అందిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీకి చేరవేస్తూ పార్టీని ముందుకు నడిపించడంలో ఒక బలమైనటువంటి సైనికులు నాకు కావాలి, ఆ సైనికులను మీరు ఎంపిక చెయ్యండి అని చెప్పడం జరిగింది. అదే రాంబాబు అన్న కూడా చెప్పారు, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎవరు అపాయింట్ చేశారు, ఎవరిని అపాయింట్ చేశారో కూడా మా దృష్టికి కూడా రాలేదని. నిజంగా చాలా సీనియర్, రాజశేఖర్ కుటుంబంలో చాలా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి తనకు కూడా తన నియోజకవర్గంలో అపాయింట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రోగ్రాలు, ఈ కమిటీలో 45 మంది కమిటీలు వేశారు. ఇది కోఆర్డినేషన్కి ధనంజయ రెడ్డి గారు, మురళి గారు, విజయసాయి రెడ్డి గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, నేను, ఆపిరెడ్డి గారు. నిజంగా మా నియోజకవర్గంలో సెలెక్ట్ చేసిన వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడడం జరిగింది. ఈ వ్యక్తిని సెలెక్ట్ చేశారా పలానా మండలం నుంచి అంటే, కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సంబంధం లేదు సెలెక్ట్ చేయడం. ఆ శ్రమ, ఆ సెలక్షను, ఆ రిస్క్, ఆ టైం స్పెండ్ చేయడం, మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము సెలెక్ట్ చేయడం చాలా కష్టమనే చెప్పాం. కష్టం అని చెప్పిన వాళ్ళు మేము చేయగలమన్నారు, చక్కగా సెలెక్ట్ చేశారు. ఒక మంచి మెరుకులు లాంటి మీ అందరూ కూడా ఈరోజు ఈ వేదిక ముందు కూర్చోవడానికి అవకాశం కల్పించారు. మీకు భవిష్యత్తు పునాదులు వేయడానికి కూడా ఇది ఒక తోడ్పాటుగా ఉపయోగపడే పరిస్థితి కల్పించారు. నిజంగా ఒకటి చెప్తున్నా, కొన్ని లక్షల మంది ఒక నియోజకవర్గంలో 2 లక్షలు 3 లక్షల పాపులేషన్ ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక్కనే సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇది నిజంగా కూడా ఒక మంచి కలిసి వచ్చిన అవకాశం, అదృష్టం. కానీ మీకు తాత్కాలిక మీ కుటుంబాలు కూడా నడవాలి, గడవాలి. మీ కుటుంబం పోషణకు కూడా ఎంతో కొంత సహకారం, ఆర్థిక సహాయం అందించాలి. ఇది కూడా ఈరోజు రాత్రికో రేపు రాత్రికో అధ్యక్షుల వారు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత, ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, ఈ కార్యక్రమంలో మీ అందరి సైకలాజికల్గా మీ అందరి భావాలు, ఆలోచనలు అర్థం చేసుకున్నటువంటి కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మురళి గారు, ధనంజయ రెడ్డి గారు, ఇతరులు, వాళ్ళందరూ జగన్మోహన్ గారికి వివరించడం జరుగుతుంది. మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా మీకు వారు నిర్ణయిస్తారు మీకు ఏం చేయాలని.
ఆ నిర్ణయాన్ని కూడా మీరు త్వరలోనే తెలియజేస్తారు. కాబట్టి మీరు కూడా అంతా కూడా మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం. ఎగువ తరగతికి సంబంధించిన వాళ్ళు నాకు తెలిస్తే ఒక కాగడా పెట్టి ఎత్తుకున్నా కనిపించే పరిస్థితులు కనబడవు. కారణం ఏంటంటే ఎగువ తరగతికి వచ్చిన వాళ్ళు ఇలా రావాలని కోరుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నిజాయితీగా అంగీకరించినప్పుడు మధ్యతరగతి దిగువ తరగతి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మధ్యతరగతి దిగువ తరగతిలో వచ్చాము అంటే మిమ్మల్ని అందరం కూడా పొలిటికల్గా 10వ క్లాస్ 5వ క్లాస్ చదివిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏడేం కూర్చోబెట్టరు. ఒక ఏజ్ క్రైటీరియా తీసుకున్నారు, ఒక క్వాలిఫికేషన్ క్రైటీరియా తీసుకున్నారు, మీ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకున్నారు, ఒక ఇంటర్వ్యూ రూపంలో అంతర్గతంగా జరిపారు. ఇవన్నీ చేసిన తర్వాత మనం తీసుకొచ్చారంటే మీలో తెలియనటువంటి ఏదో గొప్ప శక్తి ఉందని అర్థం, తెలియని క్వాలిటీ ఉందని అర్థం. కానీ ఎప్పుడైతే మనం మిడిల్ అండ్ లోయర్ క్లాస్ నుంచి మధ్యతరగతి దిగువ తరగతి నుంచి వచ్చామో కష్టాలు దగ్గరగా చూసుంటాం. చదువుకునేటప్పటి నుంచే కష్టాలు ఫేస్ చేసి ఉంటాం. చదవడంలో ఆర్థికంగా పడ్డ కష్టాలు, తల్లిదండ్రుల కష్టాలు, ఏదో ఒక చిన్నప్పటి నుంచి కూడా భవిష్యత్తు వైపు ఆలోచిస్తూ కష్టంతోనే పెరుగుంటాం. కానీ ఈరోజు ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన వెంటనే ఆదాయం కనబడదు, భవిష్యత్తు కనబడదు. ఈ అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోగలుగుతారో, ఎవరు కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా సమయం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చినా అన్నిటి కూడా మొండిగా నిలబడతారో వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూడండి కసి ఉన్న వ్యక్తికి, పట్టుదల ఉన్న వ్యక్తికి, ఏదో సాధించాలన్న తాపత్రయం ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా దానికి తగిన ప్రయత్నం, ప్రణాళిక, కమిట్మెంటు ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా అవమానాలు ఉంటాయి, కుటుంబం కూడా అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితులు కనబడతాయి. కానీ నా లక్ష్యం ఇది కాదు, వివేకానంద స్వామి అన్నట్టు అరైజ్ అవేక్ అంటిల్ రీచ్ ద గోల్ అని. నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు నువ్వు ఎప్పుడు కూడా ఎవరు చేయాలా? పబ్లిక్కే చేయాలి. ఉద్యోగం చేయాలా? ఎవరికి సర్వీస్ చేయాలా? ఇది ఈ కార్యక్రమం ప్రజలతో మింగిల్ అయ్యే కార్యక్రమం. ప్రజలు అన్నట్టు ఒక అనుభవం అనేది రావాలంటే ఒక ప్రత్యేకమైన లైఫ్ రకరకాల గడప కార్యక్రమంలో అలాంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల కోసం కోఆర్డినేటర్స్కి ఎంత బాధ్యత ఉంటుందో, అంత ప్రయోజనం ఉంటుందో మీకు కూడా అంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వివిధ రకాల మనుషులు చూస్తారు, వాళ్ళ జీవన స్థితిగతులు చూస్తారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూస్తారు, వాళ్ళ కష్టాలు చూస్తారు, నష్టాలు చూస్తారు, ప్రపంచాన్ని చూస్తాం. అల్టిమేట్గా మనం ఎప్పుడైతే గడపకు తిరగడంలో ప్రపంచాన్ని చూస్తామో సమాజం గురించి అర్థమవుతుంది, వాస్తవికత అర్థమవుతుంది. ఈ వాస్తవికత ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో నిజంగా మన గురించి మనం ఆలోచించుకునే ఊహలు పోతాయి, మనకి నిజ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది మనకి. కాబట్టి అది ఇంకొక రకంగా మీకు అడ్వాంటేజ్. పార్టీకి సర్వీస్ చేస్తున్నట్టు కొన్ని ఇప్పుడు కూడా భావించాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తుకు కూడా ఒక రకంగా ఉపయోగపడే అవకాశంగా కూడా చూసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ప్రస్తుతం అందబోయే మీకు సహాయం సహకారం కొంచెం తక్కువైనప్పటికీ, మీకు సంతృప్తిపరచగలిగే స్థితిలో ఉండకపోయినప్పటికీ భవిష్యత్తులో మటుకు ఈరోజు మీకు అనుభవం వస్తుంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మా టీంతో కూర్చున్నప్పుడు, మా కమిటీతో కూర్చున్నప్పుడు చెప్పినటువంటి ఒక బలమైన మాట, ప్రభుత్వం నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ గారి కుటుంబానికి ఉన్నటువంటి, రాజశేఖర్ గారి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్నటువంటి మనస్తత్వం చాలా వరకు పాసిబుల్ ఉంటుంది. నేను చెప్తాను వాస్తవంగా, నేను చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి నియోజకవర్గానికి శాసనసభ్యుని. ఒక్కసారి ఊహించండి, తను పుట్టినటువంటి నియోజకవర్గంలో నేను శాసనసభ్యుని అయ్యానంటే పెద్దలు చెప్తారు అమ్మకి మేనమామ ఇంటి గురించి చెప్పినట్టు ఉంటుందని. చంద్రబాబు గురించి ఇక్కడ అంతా తెలుసు కాబట్టి చంద్రబాబుకు ఓటేసే సాహసము నియోజకవర్గంలో చేసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం అంత మోసపూరితంగా ఉంటుంది, కుట్రపూరితంగా ఉంటుంది, నయవంచనగా ఉంటుంది. రాజశేఖర్ గారి కుటుంబం అలా కాదు. ఒకసారి ఒక మనసులో నాకు ఈ మనిషి అనే ఆలోచన పడ్డది అంటే తన జీవితాంతం కూడా ఆ మనిషి నా మనిషి అనుకునేటటువంటి మనస్తత్వంతో రాజశేఖర్ గారి కుటుంబం అంటే, ఏ కుటుంబాన్నైనా మోసం చేయాలి, ఏ కుటుంబాన్నైనా నమ్మించి నయవంచన చేయాలనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తున్నా, ఈరోజు నేను ఎప్పుడో 25 సంవత్సరాల ముందు కరుణాకరణ ద్వారా రాజశేఖర్ గారి కుటుంబంతో నేను దగ్గరగా పరిచయం ఉన్నప్పుడు ఈరోజు 25 సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళ కుటుంబంతో నేను కుటుంబంలో సభ్యుడయ్యి
ఈ రోజుకి సంవత్సరం 3 తరాలు చూశాను నేను వ్యక్తిగతంగా. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, 3వ తరం జగన్మోహన్ రెడ్డి గారు. తరం మారేటప్పటికి ఆ కుటుంబం నమ్మిన వ్యక్తుల మీద చూపించే అభిమానం, ఆప్యాయత ఈరోజు 3వ తరం వచ్చేటప్పుడు మరింత ఆ కుటుంబం పైన నమ్మకం పెరుగుతున్నదే తప్ప తరగల. అదే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పుట్టినటువంటి తమ్ముడు చంద్రబాబు నదులు వెళ్ళిపోయాడు. చంద్రబాబుతో పిల్లనిచ్చిన మామ చంద్రబాబు వాళ్ళు చనిపోయాడు. చంద్రబాబు ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరం అయిపోయాడు. కానీ ఆయన ఎక్కడో కడప జిల్లాలో పుడితే, మేము ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుడితే ఆ జగన్మోహన్ గారి తాతతో పరిచయం అయితే 3వ తరం వచ్చినప్పటికీ ఈరోజు కూడా మాకు ఎలా ఉంది, ఈ కుటుంబం మీద మరింత జరిగేటప్పటికి ఆ నమ్మకం పెరుగుతున్నది తప్ప తరగల. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే అది జగన్మోహన్ గారు కుటుంబం యొక్క మనస్తత్వం.